అర్హులైనటువంటి స్థానికులకు మాత్రమే టికెట్లు ఇచ్చి స్థానికత్వాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 2 కూటములు కూడా వారి పార్టీల ఆవిర్భావ కాలం నుంచి ఈనాటి వరకు కూడా స్థానికేతరులకు అవకాశం కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి చిలకలూరిపేటకు వచ్చి స్థిరపడినటువంటి వారికి మాత్రమే అవకాశాలు కల్పించినటువంటి అంశాన్ని ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ అభయం అనేటువంటి ఒక మహోజ్వలమైన పథకాన్ని తీసుకుంది. అభిజిత్ బెనర్జీ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి సూచనల మేరకి ఇప్పటికీ కూడా భారతదేశంలో 16 నుంచి 18% మంది ఆకలి మరణాలకు గురవుతున్నారు కనుక ఒక ప్రత్యేక పథకం తీసుకోమని రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన సూచన మేరకు ప్రతి తెల్ల కార్డున్న మహిళ ఇంటికి ప్రతి నెల 8,333 రూపాయల చొప్పున 1 సంవత్సర కాలానికి 1,00,000, 5 సంవత్సరాల కాలానికి 5 లక్షల రూపాయలు ప్రతి తెల్ల కార్డున్న కుటుంబానికి కూడా చేరవేర్చి దేశంలో ఆకలి మరణాలు కానీ ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేకుండా మరణించేటువంటి పరిస్థితులు కానీ లేకుండా చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, షర్మిలమ్మారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నూతన విధానాలతోటి ప్రజల మనసుల్లోకి చేరేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఉన్నా. మరి వ్యవసాయ ప్రధానమైనటువంటి మన చిలకలూరిపేట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎత్తిపోతల పథకం మన చిలకలూరిపేట రూరల్ మండలంలోని గోపాలం వారి పాలెంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా ఎత్తిపోతల పథకాలు తీసుకువచ్చి మరి రైతులకు సాగునీరు అందించి రైతుల కళ్లలో ఆనందం చూడడానికి మా ప్రీతమ నాయకులు కీర్తిశేషులు సోమేపల్లి సామయ్య గారు చేసినటువంటి కృషిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో 250 ఎకరాలు ఇల్లు లేని నిరుపేదలకు నివేశన స్థల పట్టాలిప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతున్నాం. మరి ఆ తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాటి వరకు ఎక్కడా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పి తెలియజేస్తున్నా. దేశంలో నరేంద్ర మోడీ గారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని హిందూ భారతదేశం, హిందూయేతర భారతదేశంగా చేల్చాలని చేస్తున్నటువంటి కుట్రని మరి భగ్నం చేయాలి అంటే ప్రతి ఒక్క లౌకికవాది రాజ్యాంగబద్దులు కూడా ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరచవలసి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వచ్చినట్లయితే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 పార్టీల్లో మీరు ఎవరికి ఓటేసినప్పటికీ కూడా అది బీజేపీకి పరోక్షంగా ఓటు వేసినట్లే అవుతుంది. మరి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యక్షంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ రోజున భారతీయ జనతా పార్టీతో దండకాగుతూ ఈ దేశంలో లౌకికవాదుల జీవితాల్లో చీకట్లు నింపడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఎండగట్టేటువంటి లక్ష్యంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల సంపూర్ణమైనటువంటి మద్దతుతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరుగుతుంది. చైతన్యవంతులైనటువంటి ప్రజలంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. పేద ప్రజలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పేదల ప్రతినిధిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థిని గెలిపించండి. ఇండియా కూటమిని ఆశీర్వదించండి. మీ యొక్క కష్టాలలో, బాధల్లో, కన్నీళ్లలో పాలు పంచుకునేటువంటి సేవకులకి ఓటు వేసి గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా చిలకలూరిపేట ప్రజలు రాష్ట్రంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనేటువంటి నినాదాన్ని స్వీకరిస్తారని, చిలకలూరిపేటలో ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుడతారని చెప్పి అత్యంత విశ్వాసంతో ఓటరు దేవుళ్లకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా.